రాయలసీమకు సంబంధించి మరి ముఖ్యంగా మీ చిత్తూరు ప్రాంతంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రజెంట్ బాగుంది. ప్రజెంట్ బాగుంది. ఇంత ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయమ్మా? మార్పులు చాలా ఉన్నాయి. చాలా ఉంది మార్పులు. ఏం వచ్చాయంటారు? ఇప్పుడు అన్ని తెలుగుదేశం వచ్చినాక అన్ని బాగుంది. అన్ని బాగా చేస్తా ఉన్నారు. అన్ని బాగా ఉంది. ముందు కన్నా ఇప్పుడు బాగుంది. అన్ని ఇప్పుడు బాగా వచ్చిన మార్పులు ఏంటి అసలు? ఏం మార్పులు వచ్చాయి? ఇప్పుడు రోడ్డు కానీ రోడ్డు బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇప్పుడు అన్ని బాగున్నది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తాను. ఏం వస్తున్నాయమ్మా మీకు? సంక్షేమ పథకాలు అంటే వచ్చేది మామూలుగా వస్తాను. నాకు తల్లికి వందనం కానీ అలా ఉంటాయి కదా? వస్తాను. ముందుకి ఇప్పుడే బాగుంది అంటారు మీరు? మాకు ఇప్పుడే బాగుంది. కారణం ఏంటి అసలు? మా కారణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాకనే బాగుంది. ఓకే, మాకు అది బాగుంది. బాగా చేస్తున్నారు. కంపెనీలు పెట్టుబడులు అన్ని బాగానే బాగున్నాయి. ఇప్పుడు రాయలసీమని ఎవరు బాగా పట్టించుకున్నారు అసలు? ఇంత ముందు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే బాగా పట్టించుకుంటాను. ఇప్పుడు బాగా. సో ఈ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తున్నారు కూడా మీకు నమ్మకం ఉందా? నమ్మకం బాగుంది. రాజధాని విషయం ఏం చెబుతారు మీరు? మావిగన్న అమరావతి? అమరావతి. మావిగన్ను వద్దంటారా? మాకు అమరావతి కావాలి. అమరావతి ఎలా ఉంది? బాగున్నది. అన్నీ అందుతున్నాయా మీకు? అంతున్నాయి. ఏమేమి అందుతున్నాయి మీకు ఇప్పటి వరకు? రైతు భరోసా అందుతున్నాయి, పింఛన్లు, ఉచితం బస్సులు అన్నీ అందుతున్నాయి. అంతా బాగుందా? మీరు గర్భవతిగా ఉన్నారు కదా, మీకు అందాల్సినవి అన్నీ అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? అన్ని ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒకటి పైన మోదీ వాళ్ళకి సపరేట్గా పంపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని సరుకులు ఉంటే బాలామృతం అంటారు కదా, బాలామృతము, ఇంకోటి బియ్యము, పప్పు, నూనె అవి వేస్తున్నారు. ఇంకా కిట్ అంటారు, ఖర్జూరం పండ్లు అవన్నీ చేస్తాను. గుడ్లు అన్నీ వస్తాయి. అంటే బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూసుకుంటాను. నర్సులు బాగా చూసుకుంటే మాకు ఏం కావాలని ఇంటికాడికి వచ్చి అంతా మీకు ఎట్టుంది ఏమి ఇంకోటి నెల వచ్చి చెక్ చేసుకుని పోతాను. ఓకే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పాలన బాగుంది అక్క? బాగుంది. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అంతా ఉన్నాయి సార్. ఏమేమి వచ్చినాయి? మాకు అదే పింఛన్ ఇస్తారు, బియ్యం ఇస్తారు. స్త్రీశక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా, ఎలా ఉంది? అది కూడా ఇస్తూ ఉన్నారు సార్. అది అంతా బాగానే ఉన్నాయి సార్. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంటాయి సార్, పర్వాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన కంటే ఇప్పుడే పాలన బాగుందంటారా? బాగుంటారు. పలమనేరు నియోజకవర్గం. ఓకే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పాలన ఎలా ఉంది? బాగుంది. అన్ని సంక్షేమ పథకాలన్నీ బాగా పెట్టినారు, బాగా జరుగుతుంది. నా గవర్నమెంట్ నచ్చింది. నచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు పాలన బాగుంది. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాను.